పొద్దు పొద్దున ట్రెక్కింగ్ ఎలా ఉందిరా? మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, స్లీపింగ్. ఎవరికో దువ్వులో తీరిపోయినట్టుగా అనిపిస్తుంది. చెప్పులతో వచ్చింది బెటర్ అయింది. చెప్పులతో వచ్చింది బెటర్ అయింది. పాముకలు అంటే ఏంటో తెలుసా? పాముకేసే ముక్కలు. పాముకలలో మోస్ట్ ఇయర్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఈ టెంపరేచర్ ఉంటుందంట. గులాబ్ జామున్ కలకలాడుతుంది. హలో హ్యాపీ పీపుల్, ఈ రోజు మనం ఎక్కడున్నాం తెలుసా? టర్కీలో పాముకలకి వచ్చేసాం. ఓవరాల్ గా అయితే మేము ఇప్పటి వరకు ఇలాంటి ఒక ట్రావెల్ అయితే మేము ఎక్స్ప్లోర్ అవ్వలేదు, బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ అయితే అదిరిపోతాయి. సో చెక్అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. వ్యూస్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇది ట్రావెటైన్స్ ఇంకా పూల్ వ్యూ అయితే ఇక్కడ ఉంది. సో ఆ పూల్ కూడా ఇక్కడ నుంచి చూస్తుంటే బ్రహ్మాండంగా ఉంది అసలు. సో ఇప్పుడు 8 o'clock అయిపోయిన టైం, ఇప్పుడైతే అక్కడ నుంచి అలో చేసేస్తున్నారు. సో అలా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈజీగా. మనమైతే ఆ కొండని ఇలా చుట్టుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. యాక్చువల్గా అయితే చాలాసేపు దీని మీద నడవలేకపోతున్నాము. కింద షార్ప్గా ఉన్నాయి, చూడడానికి అయితే ఏదో సాఫ్ట్గా ఉన్నట్టుంది కదా. కాళ్ళు ఫుల్ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇది ఇంకొక పూలు, దీంతో కూడా స్నానం చేయొచ్చు. మేమైతే ఈ పూల్లో ఫుల్కి దిగట్లేదు, కానీ అలాగే కాళ్ళు వాష్ చేసుకుంటున్నాము. బాయ్ బాయ్ పాముకలే, బాయ్ బాయ్. సో ఇలాంటి టూరిస్ట్ ప్లేస్కి వచ్చి, ఎస్పెషల్లీ పాముకలే లాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు కదా, ఆ ఫొటోస్కి బిహైండ్ ఇలా ఉంటాయి సీన్స్. సో ఇది మోస్ట్లీ మనకి కనిపించదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి పిక్స్ మాత్రమే కనిపిస్తుంది. బిహైండ్ ది సీన్స్ ఇలా ఉంటుంది, విత్ చెప్పులు అండ్ షూస్ అండ్ ప్యాంట్ ఇలా లిఫ్ట్ చేసుకుని నడవడాలు ఇలాంటివి. ఆ ప్యాంట్ ఏమో అలాగా సున్నాలు అయిపోవడాలు. మీ గురించి ఇంత మంచి మంచి ప్లేస్ని ఇంత కష్టపడుకుంటూ ఇలా పట్టుకుని నడుచుకుంటూ అంత కష్టపడిపోయి వీడియోస్ చేస్తుంటే కూడా మీరైతే లైక్స్ చేయట్లేదు. సో ఇప్పటికైనా వీ డిసర్వ్ ఏ లైక్ అంటే లైక్ చేసేయండి. మీ ఫ్యామిలీ గ్రూప్లో, ట్రావెల్ గ్రూప్లో షేర్ చేయండి మన వీడియోస్. వాటర్ ఇప్పుడైతే వేడిగా ఉంది, ఇందాకైతే చల్లగా ఉంది, ఇప్పుడైతే వెచ్చగా ఉంది. మనం ఇందాక వెళ్ళిన దారిలో రిటర్న్ వెళ్తుంటే ఈ వాటర్ అయితే వేడిగా ఉంది. ఇప్పుడు ఇందాక వెచ్చగా ఉంది, ఇప్పుడైతే ఫుల్ వేడిగా ఉంది. ఇంకొంచేపు అయితే కాగిపోతుంది. సో ఇక్కడి నుంచి వాటర్ పంపిస్తున్నారు మొత్తానికి కూడా. ఇది ఈ మొత్తం హెరాపోలిస్ మ్యాప్. అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం రండి. ఒక్కగాళ్ళు అయితే ఒక్కొక్కరు టెరిఫిక్గా ఉన్నాడు ఇక్కడ. అరే దగ్గరికి రాకరా. బాయ్. సో ఇది ఈ హెరాపోలిస్ ఆర్కియాలజీ మ్యూజియం. సో మనమైతే దీనికి టికెట్ తీసుకోలేదు, ఎంట్రీ టికెట్ తీసుకుంటే యూ కెన్ గో అండ్ సీ వాట్స్ ఇన్సైడ్. సో ఈ హెరాపోలిస్ టికెట్ తీసుకుని లోపలికి వచ్చాం కదా. ఇందులో ఇంకొక నెక్స్ట్ ప్లేస్ యాంటిక్ పూల్. ఏం చేయాలంటే ఇంత అమౌంట్ పడుతుంది. సో పెద్దవాళ్ళకైతే 200, చిన్న వాళ్ళకైతే 100, లాకర్కి అయితే 5 లిరాస్. యాంటిక్ పూల్ మొత్తం చూడండి, ఎంత క్లిస్టర్ క్లియర్ వాటర్ అయితే క్లారిటీగా ఉంది, అసలు ప్యూర్ ఉంది. సో ఇందులో స్నానం చేస్తే మంచి మెడిసినల్ బెనిఫిట్స్ అంటున్నారు. సో చాలామంది చేస్తున్నారు. సో ఇక్కడైతే ఫుల్ వైబ్ ఉంది. ఇక్కడ కూర్చొని చాలామంది వర్క్ చేసుకుంటూ వ్యూ ఎంజాయ్ చేస్తూ, అంటే మిగతా వాళ్ళు స్నానం చేస్తున్న వ్యూ ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. సో పూలు అయితే కూడా నేను ఫస్ట్ ఇది మాత్రమే చూసి చిన్నది అనుకున్నా, కానీ ఒక ఇటు సైడ్ కూడా ఉంది. సో బాగా పెద్దగానే ఉంది. అట్ ఏ టైంలో 100 మంది వరకు స్నానం చేయొచ్చు, అంత పెద్ద పూల్ ఉంది అక్కడ. చూస్తారు కదా, ఈ పూల్కి ఇంకొక పేరు క్లియోపెట్రా పూల్ అంటారు. సో రోమన్స్ క్లియోపెట్రా గురించి ఆశాసగా కట్టించిన పూల్ ఇది. సో ఇప్పుడైతే దీంతో టికెట్ తీసుకొని మనం కూడా స్నానం చేయొచ్చు, మనం కూడా క్లియోపెట్రా అయిపోవచ్చు. గైస్ ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇది ఒక స్ప్రింగ్ అంట. సో ఇది కూడా పూల్కి యాక్చువల్లీ కనెక్టెడ్ ఇది కూడా. సో మీరు ఈ పూల్ వాటర్ టచ్ చేసి చూడాలంటే కష్టపడక్కర్లేదు, దగ్గరక్కర్లేదు. ఇలా కొడితే ఆ వాటర్ పైకి వస్తుంది. సో ఇందులో కూడా కాయిన్స్ మన ఊర్లో, గోదావరిలో కానీ ఇంకా టెంపుల్లో, పాండ్స్లో వేస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా వేస్తారు కాయిన్స్. సో ఈ క్లియోపాత్రా ఆంటీ గారి గురించి కట్టించిన డిసీజెస్ విచ్ క్యాన్ బి క్యూర్డ్ బై దిస్ థర్మల్ వాటర్. ఈ థర్మల్ వాటర్ వల్ల బెనిఫిట్ మెయింటైన్ చేశారు. సో ఇందులో అయితే బ్లడ్ ప్రెషర్, ఇంకా ఏదైనా ఇంకేదైనా కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉన్నా, సోరియాసిస్ ఇలాంటి, వెరికోస్ వెయిన్స్, ఇంకా సోరియాసిస్ ఇలాంటి స్కిన్ డిసీజెస్, ప్లస్ క్రానిక్ వేస్ట్ ఆర్ నెక్ పెయిన్ ఏదైనా ఉంటే కూడా ఈ థర్మల్ పూల్లో స్నానం చేస్తే సెట్ అయిపోద్ది. ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం రోమన్స్ కట్టిన ఆ కాలపు రూయిన్స్, ఇంకా ఇక్కడ ఉండే ఒక యాంపీ థియేటర్, ఇవన్నీ చూడడానికి వచ్చేసాము. మేమైతే దగ్గరికి వెళ్ళి ప్రతిదీ కూడా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లోర్ అవుదాం అనుకున్నాం, కానీ
ఎండ అయితే అస్సలు సహకరించట్లేదు. తల మీద మొహం మీద నుంచి కొడుతున్నాడు. ఆల్రెడీ చూసారు కదా మన కలర్, ఇది ప్లెయిన్ కాటన్ క్యాండీలా ఉండే ఫేస్ ఇప్పుడేమో చార్కోల్ చికెన్ లా అయిపోయింది. కాబట్టి మేమైతే దూరం నుంచి చూసుకుని ఇంకా వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మనం అగైన్ ఆ యాంటిక్ పూల్ దగ్గరికి వచ్చేసాము. సో మనం మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు టైం 10:30, పైన వెళ్ళి అది చూసుకొని వచ్చేసరికి ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 12:15 అవుతుంది. సో ఇప్పుడైతే ఫుల్ పూల్ మొత్తం జనాలే ఉన్నారు. సో వీడియోలో నన్ను మాత్రం చూడండి, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం వినండి. ఆ పూల్లో ఉండే మిగతా ఏది చూడకండి. సో ఇదే అన్నమాట. సో ఇక్కడ మనకి ఫుడ్ తినడానికి ఇంత ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఈ రోజు అయితే ఎండ అద్దరిపోతుంది. సో టెంపరేచర్ అయితే ఇప్పుడు 28 ఉంది, కానీ చాలా 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 హీట్ అనిపిస్తుంది. అసలు తట్టుకోలేకపోతున్నాము. సన్ స్క్రీన్ ఎంత అప్లై చేసుకున్నా అది ఏం పని కావట్లే, అసలు స్వెట్ అవ్వట్లేదు. అది ఒక్కటి మాత్రమే పాజిటివ్ థింగ్. ఇండియాలో టెంపరేచర్ ఎంత ఉందని చూసి 38 ఉంది. అసలు 10 డిగ్రీ డిఫరెన్స్ ఉన్నట్టయితే అనిపించలేదు. సేమ్ ఇండియాలో ఉన్నట్టు అదే ఎండ ఉంది. దుబాయ్లో ఎంత ఉంది టెంపరేచర్ చూసినా కూడా 38 ఉంది. కానీ దుబాయ్లో అయితే విత్ యూవీ కదా, కాబట్టి ఫీల్స్ లైక్ 50 అని ఉంది. ఇక్కడ 28 అని పేరుకున్నా కూడా అసలు అన్బీరబుల్. ఇక్కడ నేను చూసానండి, బ్యూటిఫుల్ గా బర్డ్స్ చిన్నగా గూళ్ళు కట్టినాయి. ఎంత బాగుందో. ఇక్కడే మన మనుషులు ఉన్నాం కానీ ఇక్కడ తిరుగుతున్నాయి. యాక్చువల్లీ ఇందులో అయితే 3 చిన్న పిల్లలు ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే వాళ్ళ మదర్ వచ్చి ఒక చిన్న పీస్ ఆఫ్ ఫుడ్ని తీసేసి వెళ్ళింది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ట్రిప్. సో ఇప్పుడు యాక్చువల్లీ మేము వైండప్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. మేము మార్నింగ్ వచ్చిన ప్లేసే ఇది, కానీ మాకే ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, అంత రష్ ఉంది. ఇప్పుడు మేము మార్నింగ్ వచ్చినప్పుడు లిటరలీ ఒక 10-15 మంది ఉన్నారు. ఇప్పుడైతే వేల తరబడి ఉన్నారు. బాబా ఒక ఫోటో దిగాలంటే అసలు కంటికి కనిపించినంత దూరం మొత్తం మనుషులే. 30 to 40 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మనమైతే మార్నింగ్ సౌత్ గేట్లో ఎంటర్ అయ్యి ఇప్పుడైతే నార్త్ గేట్లో ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్ అవ్వడానికి మార్నింగ్ మనం ఎక్కడైతే ఈ ట్రావర్టైన్స్ని ఎక్స్ప్లోర్ అయ్యామో సేమ్ వేలో అటు సైడ్ దిగాలి. సో మనం మార్నింగ్ ఇటు నుంచి అటు వెళ్ళి అటు నుంచి మళ్ళీ తిరిగి ఇటే వచ్చేసాం. కానీ ఇప్పుడైతే అటు నుంచి అలా కిందకి దిగితే ఎగ్జిట్. కేర్ఫుల్గా వెళ్ళాలి ఇక్కడ, ఎందుకంటే చాలా నేరోగా ఉంది స్పాట్. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వబోతున్నాం. ఇప్పుడైతే మనకి ఇలాంటి ఒక రాయి కనిపించింది. ఇది రాయి. సో ఇది చూడడానికి ఎలా ఉందంటే డైరీ మిల్క్ బబుల్ ఉంటుంది కదా, ఒక బబుల్గా సేమ్ అలా ఉంది రాయి. బాగా స్ట్రాంగ్గా ఉంది. ముక్కలు అయితే మమ్మల్ని ఎవ్రీ సెకండ్ ఇంప్రెస్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఎగ్జిట్ అవ్వబోతున్నాం. అది ఎగ్జిట్ గేట్. ఇక్కడైతే ఇంత సీనిక్ వ్యూ ఉంది. అసలు అయితే క్లౌడ్, స్నో అలా కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ ఉంది అసలు లొకేషన్. ఇంకా పక్కనే వాటర్ సౌండ్. మేమైతే యాక్చువల్లీ పైనుంచి వాటర్ ఫాల్ అనుకున్నాం, కానీ ఇదైతే వాటర్ ఫాల్ కాదు, జస్ట్ ఒక వాటర్ ఫ్లో. ఇది అలా కిందకి వెళ్ళి ఇక్కడ ఉండే ఊరికందరికి వాటర్ సప్లై చేస్తుంది. సో క్లైమేట్ చూస్తున్నారు కదా, 2:30 అయింది ఇప్పుడు టైం. అయితే ఇందాక వరకు ఎండ మొహం మీద కొట్టింది, అసలు టార్చర్ గా ఉండింది. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. దీని అవసరం లేదు ఇంకా. అది కూడా ఇంకా కొంచెంసేపట్లో వర్షం కూడా పడుతుంది అంటున్నారు. మేమైతే మా డేని ఇక్కడితో క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకైతే ఇక్కడ నుంచి మేము మా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ 4 o'clock లేచాం మేము. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. చెప్పడం మర్చిపోయాను, మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో లైక్ చేస్తే మాకు కూడా చాలా బూస్టప్ గా ఉంటుంది, కొత్త వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో లైక్ చేసేయండి. సో ఇది సన్సెట్ పాయింట్ అని ఇంకొక పేరు కూడా ఉంది. సేమ్ ఇక్కడ ఈ పాయింట్ ని సన్సెట్ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండల బ్యాక్ సైడ్ నుంచి అలా సన్సెట్ అవుతుంది, చూడొచ్చు. ఈ రోజు క్లౌడీ డే, ఇంకా వర్షం పడిపోతుంది కాబట్టి మాకైతే ఈ రోజు సన్సెట్ చూడడానికి అవుతుందో లేదో తెలీదు. సో అందుకని ఇంకా మేము బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, signing off, your Telugu nomads, Revanth and Jaya. Bye. 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 Bye bye.